హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా నవగ్రహాలు చూస్తాం. బట్ ఇక్కడ డిఫరెంట్గా నవగ్రహ వృక్షాలు ఉన్నాయి. ఇవి ఏంటివో దీని గురించి కొంచెం తెలుసుకుందాం రండి. ప్రతి దేవతని మనము ఒక విగ్రహ రూపంలోనూ లేదా వృక్ష రూపంలోనూ పూజిస్తూ ఉంటాం. అలాగే విగ్రహ రూపానికి మారుగా మన హిందూ సాంప్రదాయాల్లో చెట్లని కూడా పూజింపడం జరుగుతుంది. అలాగా ఇక్కడ ప్రతి గ్రహానికి ఒక్కొక్క చెట్టుని స్థాపించి పూజ చేస్తున్నారు. ఇక్కడ తూర్పు దిక్కుకి శుక్రుడికి ప్రతీకగా మేడి చెట్టు మరియు మర్రి చెట్టుని పూజింపడం జరుగుతుంది. ఇక్కడ మేడి చెట్టుని పూజింపడం జరుగుతుంది. మరియు ఇంకో దిక్కు ఈశాన్యం దిక్కున బుధుడు, ఆయనకి ప్రతీకగా ఉత్తరేణి వృక్షాన్ని పూజిస్తారు. ఉత్తర దిక్కున గురువు ఉంటారట. గురువుకి ప్రతీకగా రావి చెట్టుని పూజిస్తారు. ఇంకొక దిక్కు వచ్చేసి కేతువు. వాయువ్యం దిక్కున కేతువుని పూజిస్తారు. కేతువుకి బదులుగా రావి చెట్టు, దర్భ చెట్టును పూజిస్తారు. ఇంకొక దిక్కు వచ్చేసి పడమర దిక్కు. పడమర దిక్కున శనైశ్వరుడు ఉంటారట. ఇక్కడ జమ్మి చెట్టుని పూజిస్తారు. విగ్రహ రూపం కాకుండా వృక్ష రూపంలో జమ్మి చెట్టును పూజిస్తారు. నెక్స్ట్ నైరుతి మూలన ఉంటారట. జువ్వి మరియు గరిక చెట్టును పూజిస్తారట. ఇంకొక దిక్కు వచ్చేసి దక్షిణాన కుజుడు ఉంటారట. దానిమ్మ వృక్షాన్ని ఆ ప్లేస్లో పూజిస్తారట. నెక్స్ట్ వచ్చేసి ఆగ్నేయ మూలం చంద్రుణ్ణి పూజిస్తారు. వృక్ష రూపంలో మోదుక చెట్టుని పూజిస్తారట ఆ ప్లేస్లో. మరియు మధ్యలో ఉన్న గ్రహంలో సూర్యుడు ఉంటారట. అక్కడ సూర్యుడికి బదులుగా తెల్ల జిల్లేడు చెట్టుని పెట్టి పూజిస్తారట. అలాగా అన్ని దిక్కులకు, అన్ని నవగ్రహాలకు ప్రతీకగా ఇక్కడ ఒక్కొక్క గ్రహానికి తగ్గట్టు ఒక్కొక్క వృక్షాన్ని పెంచి అక్కడ దేవుడిగా పూజిస్తారు. ఇలా ఎక్కడా చూడలేదు కదా, ఇదైతే నేను మొదటిసారి ఇక్కడ చూస్తున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి ఒంగోలు దగ్గర కొత్తపట్నం అనే గ్రామంలో సముద్ర తీరాన ఈ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం పేరు వచ్చేసి చిన్మయ శారద తపోవన్. ఈ ఆశ్రమంలో ఎవరైనా ఇన్మేట్స్ ఉండాలి అనుకుంటే నేను ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్ని మీరు వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రీనరీ చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ ఉండడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.